తారతమ్యాలకు తరతమ భేదాలకు తావులేని పరాత్పరుడు ఆ పరంధాముడు. పశువులైన పక్షులైన పండితులైన పామరులైన చక్రవర్తులైన చండాలురైన పునీతులైన పాపాత్ములైన అందరికీ ఆయనే ఆత్మబంధువు, అనురాగ సింధువు. క్షీరసాగరంలో శయనించి సకల చరాచర సృష్టిపై తన కరుణామృత వర్షాన్ని కురిపిస్తున్న ఆ కమలలోచనుడి దృష్టిలో అందరూ ఒకటే. ఆ పరమార్థం తెలుసుకోలేని మానవులే కులమతాలను గుణగుణాలను ప్రమాణంగా చేసుకుని భేదభావాలను చూపుతున్నారు. ఒకరిని అభిమానిస్తున్నారు, ఇంకొకరిని అసహించుకుంటున్నారు. నిజానికి ఆ దీనదయాల నుండి సృజనలో హెచ్చుతగ్గులు లేవు, హీనాధికములు లేవు. శ్రీకృష్ణ పరమాత్ముడు భగవద్గీతలో బోధించిన ఆ పరమోత్కృష్ట సత్యాన్ని తన పదాల అమృత వర్షిణిలో రంగరించి అనుసృజించాడు ఈ శ్రీనివాస భక్తాగ్రేసరుడు. భగవద్గీతలో 5వ అధ్యాయంలో కర్మ సన్యాస యోగములోని శ్లోకం, విద్యా వినయ సంపన్నే బ్రాహ్మణే గవిహస్తిని సునిచైవ స్వపాకే చ పండితాః సమదర్శినః. ఈ పరమసత్యాన్ని బ్రహ్మమొక్కటే పరబ్రహ్మమొకటే అన్న కీర్తనలో విశదపరుస్తున్నాడు వెంకటేశుడు ఈ పరమభక్తుడు. ఛాందసులు కుహ్నా సంప్రదాయవాదులు భక్తి పేరుతో భగవంతుడి పేరుతో సమాజంలో అంటరానితనాన్ని అస్పృశ్యతను పెంచి పోషించడం అనాదిగా వస్తూనే ఉంది. ఆ దాష్టికాన్ని అన్నమయ్య ధీరోదాత్తతతో నిరసించాడు. నిజమైన అభ్యుదయవాదిగా నిలిచాడు. అందరిలో ఉన్నది ఆ పరమాత్ముడే అయినప్పుడు ఎక్కువ తక్కువలకు తావెక్కడదని ప్రశ్నించాడు. బ్రహ్మమొక్కటే పరబ్రహ్మమొక్కటే తందనానాహి తందనానాపురే తందనానా భళ తందనానా భళ తందనానా కందువ గుహీనాదికములిందు లేవు అందరికి శ్రీహరే అంతరాత్మ ఇందులో జంతుకులమింతానొకటే అందరికి శ్రీహరే అంతరాత్మ నిండారరాజు నిద్రించు నిద్రయునొకటే అండనే బంటు నిద్రాదియునొకటే మెండైన బ్రాహ్మణుడు మెట్టు భూమి ఒకటే చండాలుడుండేటి సరి భూమి ఒకటే కడగి ఏనుగు మీద కాయు ఎండొకటే పుడమి సునకము మీద పొలయునెండొకటే కడుపుణ్యులను పాపకర్ములను సరిగావజడియు శ్రీ వెంకటేశ్వరు నామమొకటే తందనానాహి తందనానాపురే తందనానా భళ తందనానా భళ తందనానా భళ తందనానా.